చేస్తామని చెప్పారు. సో అప్పుడు సౌదీ కూడా వీళ్ళకి అవసరమైతే, అంటే ఏ దేశం మీద దాడి జరిగినా సరే ఇరు దేశాల మీద జరిగినట్లుగా భావించాలి అనే చర్చ వచ్చినప్పుడు అవసరమైనప్పుడు డబ్బులు కానీ లేదంటే మిలిటరీ సపోర్ట్ కానీ టెక్నాలజీ కానీ సౌదీ నుంచి కూడా ఇక్కడికి వస్తుందని పాకిస్తాన్ భావించింది. అలా అనుకొని చంకలు గుద్దుకొని భారతదేశం మీద యుద్ధం చేస్తాను, భారతదేశం మీద అణుబాంబులు వేస్తాను, మేము లేకుండా చేస్తాం భారతదేశాన్ని అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజం మరి అది నిజమా అంటే కాదని ఇప్పుడు అర్థమైపోయింది. ఎందుకు వెళ్ళి ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతున్న సమయంలో ఓ పక్క తాలిబాన్స్ తో యుద్ధం చేస్తున్న సమయంలో తాలిబాన్స్ క్లియర్ గా పై చేయి కనపడుతుంది. వాళ్ళ వరుసగా వీళ్ళ సైనికుల్ని ప్రాణాలు తీస్తున్నారు, వాళ్ళ పోస్టులన్నీ ధ్వంసం అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏంటి మొన్న అగ్రిమెంట్ చేసుకున్నాం కదా మాకు సపోర్ట్ కావాలని చెప్పేసి వెళ్తే కనీసం దే డిడ్ంట్ రెస్పాండ్, దే ఆర్ నాట్ రెడీ టు సపోర్ట్ ఇన్ దిస్ వార్ సిచ్యువేషన్ పాకిస్తాన్ కి. ఇక సౌదీ రెడీగా లేదు అనేది క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకు లేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పుడు ఒక యుద్ధం రావడం అనే దాంట్లో ఎంతో కొంత ఒక రీజన్ అనేది ఉండాలి. ఒక బలమైన కారణంతో వాళ్ళ యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఏదైనా ఒక యుద్ధం చేస్తున్నప్పుడు మిత్ర దేశాలు కూడా సపోర్ట్ చేస్తాయి. ఆల్రెడీ పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద దేశం అని తెలుసు, మరి తెలిసి కూడా సౌదీ ఎందుకు మరి కనెక్షన్స్ పెంచుకుంటుందనేది తెలియదు. ఖచ్చితంగా మేబీ బిజినెస్ నీడ్స్ ఉండొచ్చేమో, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని పెట్రోలియం నిక్షేపాలు లాంటివి కూడా అక్కడ దొరికే గ్యాస్ నిక్షేపాలు పాకిస్తాన్ లో బయటపడడం ఒకటైతే, రేర్ ఎర్త్ మెటల్స్ బయటపడడం, వీటన్నిటి వల్ల మేబీ కొన్ని దేశాలు అట్రాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు జస్ట్ లైక్ అమెరికా, సౌదీ కూడా అట్రాక్ట్ అయి ఉండొచ్చాము ఇలాంటి విషయాల్లో. సో ఇవన్నీ ఉన్నాయి కదా, మనం కూడా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి అది చూసి ఒక మాటలో చెప్పాలంటే వాపును చూసి బల్బు అనుకున్నట్లుగా వాళ్ళు బిజినెస్ కోసం అప్రోచ్ అయితే, లేదు ఇంకా వీళ్ళు మాకు ప్రాణ స్నేహితులు, వీళ్ళేదో మాకు ఏదో సపోర్ట్ చేస్తారని చెప్పేసి పాకిస్తాన్ భావించి ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగితే, సౌదీని అడిగితే సౌదీ దే ఆర్ నాట్ రెడీ టు జాయిన్ ద ఫైట్. ఎందుకు జాయిన్ అవుతారు? ఒక ఉగ్రవాద దేశం అనే పేరుండి, ఉగ్రవాదులు పెంచి పోషిస్తుందన్న పేరుండి, ఇప్పుడు తాలిబాన్స్ ఒకప్పుడు వాళ్ళు తయారు చేసినటువంటి సంస్థ తాలిబాన్స్ అనేది, ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేసుకుంటున్నప్పుడు వీళ్ళకేం సంబంధం? అసలు ఎందుకు వస్తారు యుద్ధానికి? రారు. నిజమైన కారణం ఏదైనా బలమైన కారణం ఉండి ఇప్పటికే ఇరు దేశాల మధ్య బలమైన బంధాలు ఉంటే కొద్దిగా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందేమో. ఏమైనా కొంచెం డబ్బులు ఇవ్వడానికైనా లేదంటే ఆయుధాలు ఇవ్వడానికైనా ఇంకేదైనా సపోర్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందేమో. ఇంకా జస్ట్ నిన్నగాక మొన్న అగ్రిమెంట్ అయింది, ఇంతలోకి వెళ్ళి నువ్వు నాకు సపోర్ట్ చేయంటే ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు? బలమైన కారణము లేదు, ఎథికల్ వాల్యూ, ఎథికల్ గ్రౌండ్స్ లేవు, ఏమీ లేకుండా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి చెయ్యరు ఖచ్చితంగా. సో ఇప్పుడు అర్థమైంది అసలు విషయం పాకిస్తాన్కి కూడా, ఓహో ఇది వాపే వల్పు కాదని చెప్పేసి అర్థం అవడానికి కొన్ని స్టెప్స్ నిజం చెప్పాలంటే. రేపో మాపో అమెరికా విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా ఎప్పుడైనా సరే వాడుకొని వదిలేస్తుంది, వాళ్ళకి అవసరం ఉన్నంతసేపు అమెరికా వాడుకుంటుంది. సో ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ ఇస్తామని చెప్పేసి ఆశ చూపిస్తున్నారు. పాకిస్తాన్ లో గ్యాస్ నిక్షేపాలు కొన్ని బయటపడ్డాయి, దాని గురించి కొంచెం అమెరికా చూస్తుంది. అలాగే అమెరికా చేయాల్సినటువంటి కొన్ని డర్టీ పనులకు అమెరికా ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తుందంటే, డర్టీ పనులు ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం కదా, సహజంగా హాలీవుడ్ సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక పెద్ద భయంకరమైన మిషన్ అంటే ప్రాణాలు కంపల్సరీగా పోయే అవకాశం ఉంది అన్నప్పుడు కొంతమంది క్రిమినల్స్ నే గ్యాదర్ చేసి వాళ్ళనే మిషన్స్ కి వాడుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపించి. అమెరికా అలాంటి పనులు చేస్తుంటది పాకిస్తాన్ ఉపయోగించుకొని, గతంలో కూడా కొన్ని చూసాం. సో దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. పాకిస్తాన్ రియలైజ్ అయ్యే టైం, ఇంకా రియలైజ్ అయ్యే టైం దగ్గరలోనే ఉంది. పాకిస్తాన్ కు ఏ సపోర్టు లేదు. ఇలాంటి ఏదో వాపును చూసి బల్బు అనుకొని ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తే రేపో మాపో పరిస్థితి ఇంకా దిగజారిపోయే పరిస్థితి ఉంటది. ఓ పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రూపంలో ప్రమాదం ఉంది, మరో పక్క ఇప్పుడు మనం చూస్తున్న ఆఫ్ఘనిస్తాన్ రూపంలో ఒక ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి తరుణంలో భారతదేశానికి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ కూడా మారుతున్న తరుణంలో పాకిస్తాన్కి ఇప్పుడు నిద్రపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ టు ఫేస్ హారిబుల్ కండిషన్స్ వెరీ సూన్. ఒకవేళ కనుక మారకపోతే ఇప్పటికైనా ఒక పక్క అంతర్యుద్ధం మొదలయ్యే పరిణామాలు, మరో పక్క శత్రువులు బలమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది, మరోవైపు ఎవరైతే మిత్రులు అనుకున్నారో వాళ్ళు సపోర్ట్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా పాకిస్తాన్ ఒంటరిది అయిపోయి ఎటు కాకుండా అయిపోయే పరిస్థితులు అతి త్వరలోనే కనిపిస్తున్నాయి. కళ్యాణ్. రైట్ నందు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే పాకిస్తాన్కి సౌదీ అరేబియా బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఏదైతే డిఫెన్స్కి సంబంధించిన ఒక ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం సౌదీ చేయట్లేదు, పాకిస్తాన్కి హ్యాండ్ ఇచ్చింది, ఒక రకంగా హ్యాండ్ ఇచ్చింది అనుకోవాలి. సో పాకిస్తాన్ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్తో మరి వార్కి వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయో ఒక్కసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తే కనుక ఆఫ్ఘనిస్తాన్ టెరెన్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే ప్లేన్ ల్యాండ్స్ కాకుండా ఎక్కువ మోతాదులో హిల్స్, అలాగే కొండ ప్రాంతం కాబట్టి అక్కడ వాళ్ళు గెరిలా వార్ఫేర్లో ఆరితేరి ఉన్నారు. అలాగే అమెరికా ఇంతకుముందు అక్కడ ఉండి వెళ్ళిపోయిన తర్వాత అమెరికాకు సంబంధించిన వెపన్స్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర లభ్యమై ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాంతోపాటు అన్నిటికంటే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్
ఒక రకంగా మనం చూస్తే ఇండియా సపోర్ట్ ఉంది. ఇండియా సపోర్ట్ ఉండడంతో మొత్తానికైతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని ఉక్కిరి బుక్కిరి చేసే పరిస్థితి ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ విషయంలోనే సౌదీ హెల్ప్ కావాలని వెళ్ళారు. వాళ్ళు కనుక పాకిస్తాన్ కనుక ఆఫ్ఘనిస్తాన్ని ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉంటే వాళ్ళే ఫేస్ చేసేవాళ్ళు. కానీ సౌదీ హెల్ప్ అడుగుతున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళతో అవ్వదు. నార్దర్న్ పాకిస్తాన్ ఆల్రెడీ బలోచిస్తాన్ నందు చెప్పినట్టు బలోచిస్తాన్కి సంబంధించిన ప్రొటెస్ట్లు ఆల్రెడీ చేస్తున్నారు. బలోచిస్తాన్కి సంబంధించిన వాళ్ళందరూ పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొడుతున్నారు, పాకిస్తాన్ పోలీసులను కూడా తరిమి కొడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో నార్దర్న్ పాకిస్తాన్ ఆల్రెడీ మాకు సపరేట్ దేశం కావాలి, బలోచిస్తాన్కి సంబంధించిన ఏరియా వాళ్ళందరూ కూడా మాకు సపరేట్ దేశం కావాలి అంటున్నారు. ఇంకో పక్కన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి కనుక మనం చూస్తే కనుక వాళ్ళందరూ కూడా ఇండియాలో మేము కలిసిపోతాం, హమ్ లోగ్ భారత్ హై, హమ్ భారతీ హే అని చెప్పేసి వాళ్ళు కూడా స్లోగన్స్ ఇస్తున్నారు, ప్రొటెస్ట్లు కూడా చేస్తున్నారు. సో మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక 30 to 40% ఆఫ్ పాకిస్తాన్ ఏరియా పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకుంటున్నారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ఒక రకంగా ప్రెషర్ బిల్డ్ అవుతుంది. సో మొత్తం మీద ఉక్కిరి బిక్కిరి అయిపోయి పాకిస్తాన్ పిఎం షహబాజ్ షరీఫ్ అలాగే సౌదీ అరేబియాకి సంబంధించిన ఫారెన్ మినిస్టర్కి ఫోన్ చేసి మాకు మద్దతు ఇవ్వండి, మాకు హెల్ప్ చేయండి, మాకు డిఫెన్స్కి సంబంధించి మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నా కూడా సౌదీ రెస్పాండ్ అవ్వట్లేదు. సౌదీ మొండి చెయ్యి చూపిస్తుంది. పాకిస్తాన్ దగ్గర ఉన్న రిసోర్సెస్ని వాడుకుందామని చెప్పేసి అమెరికా వాళ్ళకు కొంత సపోర్ట్ చేసినా కానీ ఇప్పుడు మాత్రం డిఫెన్స్ పరంగా ఆర్థికంగా ఏ రకంగా కూడా సపోర్ట్ చేసే పరిస్థితిలో అమెరికా కూడా లేదు. అమెరికా సిచ్యువేషన్ మనం ఆల్రెడీ అనలైజ్ చేస్తున్నాం. ఆర్టీవీలో ఎప్పటికప్పుడు అమెరికాకు సంబంధించిన సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నాం. అమెరికానే పార్షల్ షట్ డౌన్లో ఉంది. ఒక రకంగా గవర్నమెంట్ సంస్థల్ని నడపలేని పరిస్థితిలో ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో అమెరికా ఉంది. సో మొత్తానికైతే ఆర్థిక సంక్షోభాన్ని ఆల్రెడీ ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇప్పుడు సేఫ్టీ పరంగా డిఫెన్స్ పరంగా కూడా ఒక సంక్షోభంలో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మీ సపోర్ట్ ఎవరికి? మీరు ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారా? ఆఫ్ఘనిస్తాన్ ఈ వార్లో గెలుస్తుంది అనుకుంటున్నారా? ఎలా ఇండియా దానికి భారత్ ఎలాంటి హెల్ప్ చేయాలి అన్న దానిపై మీరు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియపరచండి. అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో మీ సపోర్ట్ ఎవరికని మా పోల్లో కూడా పాల్గొనండి. సో ఒక్కసారి పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పరస్పరం దాడి చేసుకుంటున్నారు, ఏదైతే బార్డర్లో ఒక క్రాస్ ఫైరింగ్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. కింద బాక్స్లో ఆ విజువల్స్లో కూడా చూడొచ్చు. అవన్నీ హమ్వీస్ అమెరికాకు సంబంధించిన అమెరికా ఆర్మీ ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు ఏదైతే వెహికల్స్ని యూజ్ చేశారో అవన్నీ అమెరికాకు సంబంధించిన వెహికల్స్ అవన్నీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్స్ అవి యూజ్ చేస్తున్నారు. ఆ పాకిస్తాన్లో కూడా ఏదైతే పాకిస్తాన్ని కూడా టార్గెట్ చేసుకుంటూ పాకిస్తాన్ లోపల సూసైడ్ అటాక్స్ అలాగే ఇంకొన్ని అటాక్స్ కూడా చేస్తున్నారు. సో మొత్తం మీద యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైస్డ్. వార్ని తలపించబోతుంది. ఒక రకంగా పరస్పరం దాడులు పెరగబోతున్నాయి. పాకిస్తాన్ అన్ని రకాలుగా ఒక ఎకనామిక్ ప్రెషర్ ఒక వార్ సిచ్యువేషన్కి వెళ్ళబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం.